మన శంకర వరప్రసాద్ గారు సినిమా రివ్యూ. అనిల్ రావిపూడి సినిమాలకి రివ్యూయర్స్ నుండి అంత గొప్ప రివ్యూస్ ఏమి రావు. అలాగని అవి హిట్ అవ్వక మానవు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ జోనర్స్. రివ్యూయర్స్ రాంగ్ అంటే కాదు. ప్రేక్షకులకు సినిమా చూడటం రాదా అంటే అది కూడా కాదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే అనిల్ రావిపూడి సినిమాలు కథలు కొత్తగా ఉండవు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉండదు. సీన్లు కూడా కొత్తగా ఉండవు. కానీ వాటిని ఒక స్లాప్స్టిక్ కామెడీ ప్లస్ సిచ్యువేషనల్ కామెడీ తరహాలో డీల్ చేసి ఏదో గిమ్మిక్ చేసి మసిపూసి మాయరుడికాయ చేసి జనాల్ని నువ్వు ఎంజాయ్ చేసావు అని భ్రమలోకి తోసేసి బ్లాక్ బస్టర్లు కొట్టేస్తున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ ఈసారి దొరికేస్తాడు అని ఎప్పటికప్పుడు రివ్యూవర్స్ అనుకుంటూ ఉంటే అతడు మాత్రం సంక్రాంతి సీజన్ ని న్యూ ఏజ్ ప్రమోషన్ ని వాడుకుని ఎస్కేప్ అయిపోతూ వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్నాడు. మనం చెప్పుకుంటున్న మన శంకర్ వరప్రసాద్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు. ఇందులో కూడా పెద్దగా కథ లేదు. సీన్స్ లో కూడా కొత్తదనం లేదు. అదే స్లాప్స్టిక్ కామెడీతో ఏదో నవ్వించే ప్రయత్నం అయితే చేస్తారు కానీ అది పెద్దగా పేలదు. రైటింగ్ చాలా అంటే చాలా పూర్ గా ఉంది. ఫోక్ సాంగ్ కి ముందు వచ్చే లీడ్ సీన్ గానీ చిరు గ్యాంగ్ లీడర్ స్టైల్లో గోడను పగలగొట్టడం కోసం ముందు సీన్ లో విలన్ చెప్పే డైలాగ్ గానీ ఆ పూర్ రైటింగ్ ఉదాహరణ అన్నమాట. ఇవి నాకు నెగిటివ్ అనిపిస్తే పాజిటివ్స్ వచ్చేసరికి చిరుకి నయనతారకి మధ్య ఎస్టాబ్లిష్ అయ్యే లవ్ సీన్స్ అయితే అవుతున్నాయో అది చాలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో తీసాడు డైరెక్టర్. జస్ట్ వింటేజ్ ఇళయరాజా సాంగ్ తో చిరు నయనల మధ్యన డైలాగ్ లెస్ యాక్టింగ్ తో చాలా క్యూట్ గా తీసాడని చెప్పుకోవాలి. కిడ్స్ కి చిరంజీవి తల్లికి నయనతారకి మధ్యన సీన్లు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. చిరు మామగారికి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. ఏదో పర్లేదు బిట్స్ అండ్ పీసెస్ గా బాగానే ఉంది. యావరేజ్ అట్ మ్యాక్స్ అనుకునే టైంలో వెంకటేష్ తో ఎంట్రీ ఇప్పించి కథకి సంబంధం లేని కామెడీతో సరదా అల్లరితో వెంకీ పాటకి చిరు డాన్స్, చిరు పాత పాటలకు వెంకీ డాన్స్ అనే రకరకాల గిమ్మిక్లతో మళ్ళీ జనాన్ని సెలబ్రేషన్ మూడ్ లో గెంటేసి తర్వాత వచ్చే ఫైట్ లో చిరుని ఒక రేంజ్ లో చూపించి ఇది హిట్టే అనే భావంతో జనాల్ని బయటకు పంపిస్తాడు డైరెక్టర్. చిరంజీవి కూడా చాలా స్లిమ్ అండ్ ట్రిమ్ గా ఉన్నాడు. తనకు మాత్రమే సొంతమయ్యే యాక్టింగ్ తో డాన్సులతో స్టైలిష్ యాక్షన్ తో ఫ్యాన్స్ కి ఖుషి చేస్తాడు. అదే టైంలో చిరంజీవి ఇమేజ్ కి తగ్గ కథ కాదేమో ఇది అని ఒక వెలితైతే మనల్ని వెంటాడుతూ ఉంటది. సాంగ్స్ వినడానికి బాగున్నాయి. పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. బీజిఎం మాత్రం రాడ్డు. మొత్తానికి అనిల్ రావిపూడి ఈసారి కూడా దొరకలేదని చెప్పుకోవాలి. ఇదండి గ్లోబల్ గిరీష్ యొక్క మన శంకర్ వరప్రసాద్ సినిమా రివ్యూ. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.